రైట్ మావోయిస్టుల లేక కలకలం రేపుతోంది అబూజ్మడ్ ఎన్కౌంటర్ బూటకమని ఆరోపిస్తూ మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ ప్రతినిధి వికల్ప్ పేరుతో ఈ లేఖ విడుదలైంది. ఇద్దరు కేంద్ర కమిటీ సభ్యులను పోలీసులు ముందుగా అరెస్ట్ చేసి తర్వాత దారుణంగా చంపేశారని ఆరోపించారు. తర్వాత ఎన్కౌంటర్ పేరుతో బూటకపు కథలు అల్లారని మావోయిస్టులు మండిపడుతున్నారు. రైట్, దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి నవీన్ ఉన్నారు. నవీన్, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి మావోయిస్టులకు సంబంధించి? శివాని మనం చూస్తూ గత 3 రోజుల కిందట ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని అబూజ్మడ్ అడవి ప్రాంతంలో, అంటే ఇదంతా కూడా నారాయణపూర్ అడవి ప్రాంతం అని చెప్పుకోవచ్చు. మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతంలో నారాయణపూర్ అబూజ్మడ్ అడవి ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్ లో ఇద్దరు మావోయిస్టులకు సంబంధించిన కేంద్ర కమిటీ సభ్యులను పట్టుకొని కాల్చారని చెప్పేసి కూడా మావోయిస్టులు ఒక లేఖ విడుదల చేశారు. ఈ లేఖ దండకారైన స్పెషల్ జోనల్ కమిటీ ప్రతినిధి పేరుతోటి, అంటే వికల్ పేరుతోటి అయితే విడుదలైన పత్రిక పడుతుంది. మొన్న జరిగినటువంటి ఎన్కౌంటర్ లో ఇద్దరు కూడా కేంద్ర కమిటీ సభ్యులని, వాళ్ళు నిరాయుధులుగా ఉన్నారు. వాళ్ళిద్దరిని కూడా ఒక గ్రామంలో ఒక ఇంట్లో ఉంటే వాళ్ళని పట్టుకొని 2 రోజులు చిత్రహింసలకు గురి చేసి వాళ్ళని చంపారని చెప్పేసి కూడా ఈ లేఖ అయితే మావోయిస్ట్ పార్టీ విడుదల చేసింది. పూర్తి స్థాయి కూడా పార్టీలో ఉన్నటువంటి ఒక ద్రోహి ఇచ్చినటువంటి సమాచారం మేరకే వీళ్ళిద్దరిని పట్టుకున్నారు. పూర్తి స్థాయిలో కూడా వీళ్ళు ఎవరు కూడా తెలియని ప్రాంతంలో, సీక్రెట్ ప్రాంతంలో వీళ్ళిద్దరు ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి పార్టీకి సంబంధించిన కొంతమంది ద్రోహులు ఇచ్చినటువంటి సమాచారం మేరకే పోలీసులు అక్కడ చేరుకొని వీరిద్దరిని కూడా అదుపులో తీసుకుని 2 రోజుల పాటు చిత్రహింసలకు గురి చేసి మావోయిస్టులకు సంబంధించినటువంటి ఆ పూర్తి స్థాయిలో కూడా ఆ పార్టీకి సంబంధించినటువంటి ఏముంటాయో ఆ నిబంధనలు కానీ ఇవన్నీ కూడా చెప్పాలంటూ చెప్పేసి పార్టీకి సంబంధించిన డెవలప్మెంట్ ఏంటి, పార్టీలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి చర్చలు ఏంటి, ఎంతమంది ఉన్నారు ఏంటని చెప్పేసి కూడా 2 రోజుల పాటు వాళ్ళని నిర్బంధించి పూర్తి స్థాయిలో కూడా చిత్రహింసలకు గురి చేసిన తర్వాత ఎన్కౌంటర్ అనే పేరుతో ఇద్దరిని కూడా కాల్చి చంపారని చెప్పేసి కూడా పార్టీ అయితే లేఖ విడుదల చేసింది. కేవలం ఇది కొంతమంది పార్టీలో ఉన్నటువంటి అంతర్గత విభేదాలు కానివ్వండి, బయట ఉన్నటువంటి కోవర్ట్ ఆపరేషన్ కానీ ఇవన్నీ జరగడం వల్లనే ఇద్దరు కూడా దొరికారని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు వితౌట్ గన్మెన్లతో ఉన్నారు. ఒక గ్రామంలో ఒక ఇంట్లో సేఫ్ గా ఉన్న పరిస్థితి పడుతుంది. దండకారణ్యం ప్రాంతంలోని ఒక గ్రామంలో వాళ్ళ అనారోగ్యంతో ఉంటుంది. అక్కడ ఒక పార్టీకి సంబంధించిన చర్చలు జరుగుతున్న సమయంలో ఇద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అది కేవలం పార్టీలో ఉన్నటువంటి కొంతమంది ద్రోహులు ఇచ్చినటువంటి సమాచారంతో వీళ్ళని అదుపులోకి తీసుకున్నారని చెప్పేసి కూడా దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ ప్రతినిధి వికల్ప్ పేరుతో ఈ లేఖ అయితే సారాంశం ఉన్నటువంటి పరిస్థితి కాబడుతుంది. ప్రస్తుతానికైతే మావోయిస్టులకు సంబంధించినటువంటి, అంటే మావోయిస్టులనే వర్గ విభేదాలు బయటపడుతున్న పరిస్థితి కాబడుతుంది. కొంతమంది సంబంధించిన కేంద్ర కమిటీ సభ్యులు ఆయుధాలు వదిలేస్తాం, విప్లవ పందాన్ని కూడా వదిలేస్తాం, పార్టీ అసలు ఉండదని చెప్పేసి వాళ్ళు ప్రకటన చేస్తున్న నేపథ్యంలో మరోపక్క మావోయిస్టులకు సంబంధించిన కేంద్ర కమిటీ సభ్యులే మరొకసారి ఆయుధాలు వదిలేస్తే లేదు, వాళ్ళ వ్యక్తిగత ఆ విషయాలనే వాళ్ళు లేఖలో పెడుతున్నారు, అతన్ని పార్టీ నుంచి కూడా తొలగిస్తున్నాం అని చెప్పేసి కూడా ఈ మధ్య కాలంలో లేఖ కూడా విడుదలైన పరిస్థితి కాబట్టి ఏదైనా కానీ పార్టీలో వర్గ విభేదాలు, అంతేకాకుండా కీలక నేతలను కూడా హతమార్చున్న పరిస్థితి కాబట్టి పూర్తి స్థాయి కూడా మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి 2026 కల్లా ఎక్కడ కూడా మావోయిస్టు అనేవారిని లేకుండా చేస్తామని చెప్పేసి ఒక పక్క కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతానికి మావోయిస్టులు ఎక్కువ ప్రాబల్యం ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో కూడా అనుగుణంగా కూడా క్యాంపులు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా రోజు కూడా ఆ ప్రాంతాల మొత్తం కూడా కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతున్న పరిస్థితి ఇక్కడ ఉంది. ఏదైనా కానీ మావోయిస్టులకి ఒక విధంగా గడ్డుకాలం అని చెప్పుకోవచ్చు. ఏంటంటే మావోయిస్టు పార్టీలను ఇప్పుడు కోర్టు ఆపరేషన్ కొనసాగుతుంది. మావోయిస్టులు ఉన్నటువంటి కీలక నేతలే మావోయిస్టుల సమాచారం ఇస్తున్నారని చెప్పేసి కూడా పార్టీ కూడా అనుమానం వ్యక్తం చేస్తుంది. వాళ్ళు కూడా లేఖలు విడుదల చేస్తున్న పరిస్థితి కాబట్టి పార్టీకి విరుద్ధంగా కూడా కొంతమంది వ్యవహరిస్తున్నారని చెప్పేసి కూడా ఈ మధ్య కాలంలో లేఖలు విడుదలైనాక 2 రోజుల్లోనే కేంద్ర కమిటీ సభ్యులు చనిపోయారు. ఆ లేఖలు విడుదల చేసింది కూడా ఇద్దరిలో ఒకరు కేంద్ర కమిటీ సభ్యులే లేఖలు విడుదల చేసిన పార్టీకి విరుద్ధంగా కొంతమంది వ్యవహరిస్తున్నారని, ఆ పార్టీకి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని చెప్పి ఒక 24 గంటలు గడవ ముందుకు లేఖ విడుదల చేసినటువంటి వ్యక్తులను కూడా హతమార్చిన పరిస్థితి కాబడుతుంది. ఆ ఎన్కౌంటర్ పేరుతో ఇద్దరిని కూడా చంపిన పరిస్థితి కాబడుతుంది. అయితే ఆ ఎన్కౌంటర్ బూటకం అని చెప్పేసి కూడా దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ ఒక లేఖ విడుదల చేశారు. వాళ్ళని ఇద్దరిని కూడా పట్టుకొని కాల్చి చంపారు. వాళ్ళని సేఫ్ దగ్గర ఉంటే వాళ్ళ పార్టీలో ఉన్న కొంతమంది ద్రోహులు ఇచ్చిన సమాచారం, బయట ఉన్న కొంతమంది ద్రోహులు ఇచ్చిన సమాచారంతో ఆ ఇద్దరిని కూడా కేంద్ర కమిటీ సంబంధించిన కీలక నేతలను పట్టుకొని కాల్చి చంపారని చెప్పేసి కూడా వాళ్ళు కూడా ఒక లేఖ విడుదల చేసిన పరిస్థితి కనపడతా ఉంది. శివాని. రైట్, థ్యాంక్ యూ.